సంబంధించిన చర్యలన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటుంది. ఇచ్చారు రాహుల్ కొంచెం లేట్ ఉన్నట్టున్నాడు, రాత్రి అంతా వర్క్ చేసి. రాహుల్కి ఒకసారి చెప్పండి. అవును, ఇది చాలా సున్నితమైన తీవ్రమైన సమస్య. దీన్ని పరిష్కరించడానికి ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా దీనివల్ల విద్యుత్ సంస్థలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఒక పక్కన సింగరేణి సంస్థకు విద్యుత్ సంస్థ చెల్లించాల్సింది పెండింగ్ ఉంది. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అందిస్తున్న క్రాస్ సబ్సిడీ కూడా కొంత పెండింగ్ ఉంది. ఇవన్నీ జిగ్జాగ్ అయిపోయినాయి. కోడి ముందా గుడ్డు ముందా అని అంటే చెప్పలేని పరిస్థితి ఎట్లుందో. ఈరోజు సింగరేణి సంస్థ, విద్యుత్ సంస్థలు ఈ రెండు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ రెండింటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. క్రాస్ సబ్సిడీ కింద నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏమైనా ఒక రూపాయి ఒక పైసా పెంచుదామంటే కూడా మీరందరూ అట్లా కుదరదని మీరు బల్లగుద్ది వాదిస్తున్నారు. పెంచకుండా, ఆదాయం పెరగకుండా మనం దీనికి సంబంధించిన ఏ రకంగా బ్యాంకు లోన్లు కానీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ వీటన్నిటిని తగ్గించుకోవడము లేదు. మనం మార్కెట్లో కలెక్షన్స్లో ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా, ట్రాన్స్మిషన్ లాసెస్ ఏమన్నా ఉన్నాయా, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రభుత్వం ఒక ప్రణాళికతో రావాలని అనుకుంటున్నాం. తప్పకుండా సింగరేణి బకాయిలను దృష్టిలో పెట్టుకుంటాం. విద్యుత్ శాఖకు సంబంధించిన బకాయిలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అందుకే క్రాస్ సబ్సిడీ అడిగినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను. ఎప్పుడైతే చట్టం తెచ్చిండ్రో మొదటి 5 సంవత్సరాలు 14% ఆదాయం లేకపోతే ఆ గ్యాప్ను ఫిలప్ చేస్తాం, వయబుల్ గ్యాప్ ఫండ్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు చెప్పింది. ఈ రోజు కూడా ఇప్పుడు వస్తున్న ఆదాయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాల వల్ల, సరళీకృత విధానాలు కానీ లేకపోతే ట్యాక్స్ స్లాబ్స్ మార్చడం వల్ల వచ్చిన సమస్యను, ఆ గ్యాప్ను కూడా కేంద్ర ప్రభుత్వమే ఫిలప్ చేయాలి. ఎందుకంటే ఈ ఆదాయం ప్రకారం మేము మా లైఫ్ని ప్రణాళిక చేసుకున్నాం. మాకింత ఆదాయం వస్తుంది, ఈ ప్రకారం ప్రతి నెల ఇంత ఖర్చు పెట్టాలని మేము నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా ఒక కోణంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ గ్యాప్ను కొన్ని రాష్ట్రాలకు సరిగ్గా ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉండే రాష్ట్రాలకు అన్నిటికీ ఈ గ్యాప్ను ఫిలప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే ఉంది. అందుకే జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. ఎగ్జాక్ట్గా మాకు ఎంత రావాలనో నెక్స్ట్ 5 years అట్లీస్ట్. మొదట్లో చట్టం తెచ్చినప్పుడు 14% కంటే ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు వైబుల్ గ్యాప్ ఫండ్ ఎట్లా ఇచ్చిండ్రో, ఇప్పుడు ఒక కొత్త సెకండ్ ఫేజ్ ఆఫ్ లిబరలైజేషన్ ఆర్ అదర్వైజ్ అమెండ్మెంట్ ఆఫ్ జిఎస్టీ చట్టం తెచ్చిరో, ఇప్పుడు కూడా విజిఎఫ్ అనేది నెక్స్ట్ 5 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఎవ్రీ ఇయర్ ఎట్లయితే పెరుగుతుందో ఆ గ్యాప్ను వాళ్ళు ఫిలప్ చేయాలి, వాళ్ళ బాధ్యత. మేము ప్రకటించేస్తాం, మేము నిర్ణయాలు తీసుకుంటాం, మీరు మీ చావు మీరు చావండి అని మోడీ గారు అనుకున్నా, ఇంకెవరు అనుకున్నా అది మంచిది కాదు. ఈ రాష్ట్రానికి నష్టం వస్తుంది. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందో మీరు ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఒక లేఖ రాస్తారు, దాన్ని తీసుకొని మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అది సంస్థ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. దాని డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఫర్మ్ ఒపీనియన్కి వచ్చిన తర్వాత నేను చెప్తా. అయితే పవర్ జనరేషన్ కాస్ట్ ఏం పడదు. నువ్వు పర్చేజ్ ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం సింగరేణి అంత మందని తగ్గించుకోవాలని సూచన చేస్తున్నావా? అంటే మీరు చెప్పేది అట్లనే ఉంది కదా, అందుకే ఇవన్నీ కూడా
అవును తీసేస్తానా, తగ్గినప్పుడు ఆటోమేటిక్గా తగ్గితే పవర్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది కదా అని చెప్తున్నాడు. జిఎస్టీ అమౌంట్ తగ్గుతుందని నాకు అర్థమైంది. రాహుల్ అడిగింది, కాకపోతే రాహుల్ కొంచెం మడతపెట్టి అడుగుతున్నా, అందుకే స్పష్టత కోరుకుంటున్నా. ఎనీవే థ్యాంక్ యూ. ఒక్కటే నిమిషం. ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర సింగరేణి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వం చేసే ఈ ప్రక్రియలో లాభాలు పంపిణీ చేసే ప్రక్రియలో సింగరేణి కార్మిక సంఘాలు రికగ్నైజ్ యూనియన్ ఐఎన్టీయూసీ మిగతా సంఘాలు అందరూ కలిసి కూర్చొని సహకరించినందుకు వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం.